పిల్లల జాగ్రత్త. పేరెంట్స్ మీ పిల్లల జాగ్రత్త. పేరెంట్స్ మీ పిల్లల జాగ్రత్త. ఈ వార్తను చూసిన తర్వాత ప్రతి పేరెంట్, ప్రతి విద్యార్థి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన వార్త ఇది. ఇది కేవలం వాళ్ళిద్దరి మరణానికి సంబంధించిన వార్త మాత్రమే కాదు. తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు, స్కూల్ యాజమాన్యం చేసినటువంటి ఒక మహా తప్పిదం వీళ్ళ ప్రాణానికి ముప్పు తీసుకొచ్చింది. ఆ 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు చనిపోవడానికి కారణమైంది. ఇక్కడ వీళ్ళిద్దరు చావుకు ఇన్స్టాగ్రామ్ కారణం, తల్లిదండ్రులు పట్టించుకొని తనం కారణం, స్కూల్ యాజమాన్యం అతి కారణం. ఆ అమ్మాయి మరణానికి స్కూల్ యాజమాన్యం ఎలా కారణమో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వార్త చూసి మరికొందరి అవేర్నెస్ తీసుకుని రావాల్సిన అవసరం ఉన్న వార్త. ఇప్పుడు చూడండి ఒకసారి. హన్సికా నాయక్, రిజ్వాన్, ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వాళ్ళిద్దరు. ఎక్కడ? హైదరాబాద్ మియాపూర్లో సెయింట్ మార్టిన్ స్కూల్లో ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు ఒకే స్కూల్, ఒకే సెక్షన్ కావడంతో సహజంగానే స్కూల్ విద్యార్థుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్, చనువు, అట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి. 10వ తరగతి విద్యార్థుల మధ్య ఉండడం అనేది తప్పే. కానీ సినిమాల ప్రభావం, సీరియల్ ప్రభావం, సోషల్ మీడియాల ప్రభావం ఇవన్నీ వీటిని ఇంకా ఎగ్జాగరేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చెప్పబోతున్నాను, వినండి. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం స్కూల్లో చాటింగ్ చేసుకుంటున్నారు అని. స్కూల్కి సెల్ ఫోన్లు ఇచ్చి పంపిస్తారు ఎందుకండి తల్లిదండ్రులు? పిల్లలకి స్కూల్కి సెల్ ఫోన్లు ఇచ్చి పంపిస్తారా? ఒక బుక్కు, పెన్ను కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. కానీ ఈ సెల్ ఫోన్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఒకటి కాదు 2-3 అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో సోషల్ మీడియాలో తెలుసుకొని సమయం మీకు లేకపోతే సెల్ ఫోన్లు ఇవ్వకండి, పర్వాలేదు. 10th క్లాస్ పిల్లలు కదా వాళ్ళు. వీళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్న విషయాన్ని సెయింట్ మార్టిన్ స్కూల్లో ఉన్న టీచర్ గమనించింది. వీళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్న విషయాన్ని గమనించి ఆ టీచర్ ఏం చేసింది అంటే ప్రిన్సిపల్కి ఆ విషయాన్ని చెప్పింది. ప్రిన్సిపల్ ఏం చేశారు? ఇలా చాటింగ్ చేసుకోవడం తప్పని ప్రిన్సిపల్ అక్కడ వరకు కరెక్టే చేశారు. మీ ఇద్దరు తల్లిదండ్రులను తీసుకుని రండి అని చెప్పారు. వాళ్ళిద్దరూ వెళ్ళి తల్లిదండ్రులను తీసుకుని వచ్చారు. తల్లిదండ్రులను తీసుకొచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఆ తల్లిదండ్రులిద్దరికీ కూడా క్లాస్ స్పీకర్, ఏం చేస్తున్నారు? మీ పిల్లల్ని పట్టించుకుంటున్నారా? సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తున్నారు, చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ, అసలు మీరు పట్టించుకోవడం లేదా? మీ అబ్బాయి ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తోంది, ఈ అమ్మాయి ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తోందని ఆ ఇద్దరు తల్లిదండ్రులను ప్రిన్సిపల్ క్లాస్ స్పీకర్, బాగానే ఉంది, ఓకే క్లాస్ స్పీకర్ వచ్చి చెయ్యాలి కూడా. ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోవాలి, స్కూల్ యాజమాన్యాలు కూడా పట్టించుకోవాలి. స్కూల్ యాజమాన్యం అదే చేసింది. అప్పుడు ఏం చేశాడంటే రిజ్వాన్ ఏం చేశాడు అంటే తను ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు అనే విషయం తన తల్లికి తెలిసిపోయింది అని 19వ తారీఖున, మొన్న 19వ తారీఖున భయం వేసి అదే స్కూల్ దగ్గర ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే భవనం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడాడు. అత్యంత దారుణమైన విషయం. 10వ తరగతి విద్యార్థి, తల్లిదండ్రులకు తెలిసింది, మహా అయితే మందలిస్తారు, కానీ తెలిసిపోయింది అని ఆ ఏజ్లో భయం వేసింది. తన తల్లికి తెలియకూడదు అనుకున్నాడు, తల్లికి తెలిసిపోయింది. ఇప్పుడు తల్లి ముఖం ఎలా చూడాలి అని చెప్పి తను బలవన్మరణానికి పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడటంతో ఒక్కసారిగా పెద్ద గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, స్కూల్కి సెలవులు వచ్చే, దీనిపైన కేసు నమోదు చేశారు. అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఏం చేసింది అంటే హన్సిక స్కూల్కి వెళ్ళింది. ఇక్కడ స్కూల్ యాజమాన్యం తప్పు చేసింది. హన్సిక స్కూల్కి వెళితే స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేశారు అంటే నువ్వు స్కూల్కి రావద్దు, వెళ్ళి రిజ్వాన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరిస్తే స్కూల్కి రా అని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? డియర్ ప్రిన్సిపల్, సెయింట్ మార్టిన్ స్కూల్ ప్రిన్సిపల్ మీరే చంపేశారు. మీరు ఒకవేళ క్రమశిక్షణ రాహిత్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి తప్ప ఆల్రెడీ కుటుంబంలో ఒకరిని పోగొట్టుకుని ఉన్న వారి కుటుంబం దగ్గరికి ఈ మైనర్ బాలికను పంపించి వాళ్ళ లెటర్ తీసుకుని రమ్మని ఎలాగలుగుతారు ప్రిన్సిపల్? మీరు కల్ప్రిట్ ఇక్కడ. మీ దిక్కుమాలిన చర్యల వల్ల ఈ అమ్మాయి చనిపోయింది. పేరెంట్స్ సెల్ ఫోన్లు ఇవ్వడం తప్పైతే స్కూల్కి వచ్చినటువంటి ఆ చిన్న మనసు కదా, 15 సంవత్సరాల 10వ తరగతి బాలికను, చనిపోయినటువంటి బాలుడి ఇంటికి వెళ్ళి మీ కారణంగానే చనిపోయింది, ఆ బాలుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి అప్పుడు నువ్వు స్కూల్కి రని చెప్తావా? డియర్ ప్రిన్సిపల్, సెయింట్ మార్టిన్ స్కూల్ ప్రిన్సిపల్, యూ కిల్డ్ హెర్.
మీరే చంపేశారు అమ్మాయిని. స్కూల్కి వచ్చిన అమ్మాయిని ఏం చేయాలి? అమ్మాయి ఇలాంటి పనులు చేయకూడదు. ఇది చాలా దారుణమైన చర్య. రిజ్వాన్ అమాయకంగా ప్రాణాలు తీసుకున్నాడు అని మిగిలిన విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇలా చాటింగ్లు చేయకండి, స్కూల్కి వచ్చి చదువుకోండి, స్కూల్కి వచ్చేది ప్రేమాయణాల కోసం కాదు అని అవేర్నెస్ తీసుకుని రావాలి. కానీ ఎవరు వాళ్ళ భావోద్వేగంలో ఉంటారు. ఈ అమ్మాయి వల్లే చనిపోయిందని భావోద్వేగంలో ఉంటారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసు? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వల్లే మా బిడ్డ చనిపోయాడు, నువ్వు కూడా చావు అని చెప్పారు ఆ తల్లిదండ్రులు. ఆ రిజ్వాన్ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఏమన్నారంటే నువ్వు కూడా చావు అని అన్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి నాన్న స్కూల్కి నన్ను రానివ్వట్లేదు ప్రిన్సిపల్. రిజ్వాన్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో లెటర్ రాయించుకుని, ఎన్ఓసి లెటర్ రాయించుకుని, వాళ్ళు ఒప్పుకుంటే మా ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడంటే నన్ను స్కూల్లోకి రానా అన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళి లెటర్ తీసుకుని రానా అన్న అని అడిగింది. వాళ్ళ నాన్న ఈ అమ్మాయి కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రిజ్వాన్ వాళ్ళ అబ్బాయి చనిపోయినాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే నువ్వు కూడా చావు, నీ వల్లే మా అబ్బాయి చనిపోయాడని చెప్పి వాళ్ళు ప్రోకింగ్గా మాట్లాడారు. అమ్మాయిని అక్కడ తిట్టారు. తండ్రి ముందు అమ్మాయిని తిట్టడంతో ఈ అమ్మాయి కూడా మనస్తాపానికి గురైంది. అక్కడ ఆ రోజు ప్రిన్సిపల్ అక్కడ వరకు రిజ్వాన్ ని హన్సిక ఇద్దరు తల్లిదండ్రులను ప్రిన్సిపల్ పిలిపించి మాట్లాడటం వరకు కరెక్టే. ఆ తర్వాత అందరూ వరుసగా తప్పులు చేస్తూనే వచ్చారు. వాళ్ళ చాటింగ్ విషయంలో తల్లిదండ్రులు తప్పు అయితే టీచర్ మంచి పనే చేసింది. వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారని తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. తల్లి ముందు ప్రిన్సిపల్ మాట్లాడడంతో తన తల్లికి తెలిసిపోయిందని రిజ్వాన్ వెళ్ళి బలవన్న మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చెయ్యాల్సిన పనులు చేయకుండా స్కూల్ యాజమాన్యం పిచ్చిగా చేసింది. సెయింట్ మార్టిన్ స్కూల్ యాజమాన్యం పిచ్చిగా చేశారు మీరు. అరే, స్కూల్కి వచ్చినటువంటి 15 ఏళ్ల బాలిక, మైనర్ బాలికను స్కూల్కి రానివ్వను అని చెప్పడమే తప్పు. ఆ అమ్మాయి ఒకవేళ క్రమశిక్షణ చర్యలకు పాల్పడితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, రూల్స్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఒకవేళ మీరు స్కూల్ నుంచి డిబార్ చేయొచ్చు, లేదంటే ఈ సంవత్సరం చదివి వేరే చోట జాయిన్ అవ్వండి అని బహుశా అది కూడా విత్ ఇన్ ద రూల్స్ మీరు చెప్పొచ్చేమో. అంతే తప్ప ఎవరింటికి వెళ్ళి ఎన్ఓసి తీసుకుంటామని ఎలా అడుగుతారు ప్రిన్సిపల్? మీ వల్లే చనిపోయింది అమ్మాయి. అర్థమవుతుందా ప్రిన్సిపల్ మీకు? ఎన్ఓసి ఎక్కడి నుంచి తేవాలి? ఆల్రెడీ వాళ్ళు వీళ్ళిద్దరు చాటింగ్ వల్ల చనిపోయిందని బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి లెటర్ తీసుకుని రమ్మంటారా? అక్కడ ఏదైనా దాడి జరిగితే 10వ తరగతి అమ్మాయిని వాళ్ళ ప్రోకింగ్గా మాట్లాడటంతో ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ నాన్న ముందు స్కూల్కి రానవలేదు, ప్రిన్సిపల్ స్కూల్కి రానవలేదు. చనిపోయిన అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటే నిన్ను స్కూల్కి రానిస్తానని చెప్పడంతో తండ్రిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నువ్వు కూడా చావు అని చెప్పడంతో ఇంటికి వచ్చేసింది. మనసు నిండా ఆవేదన. స్కూల్లో తెలిసిపోయింది. స్కూల్లో ఫ్రెండ్స్ తలో రకంగా మాట్లాడతారు. నాన్న ముందే వాళ్ళు అవమానకరంగా మాట్లాడారు. ఇక నేను ఏంటి బతికేది అని అనుకొని ఆ అమ్మాయి 5వ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి దూకి బలవమరణానికి పాల్పడింది. వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోవటానికి రియాన్ చనిపోవటానికి చాటింగ్ కారణం, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చాటింగ్ కారణం, తల్లిదండ్రులు పట్టించుకొని తనం కారణం. ముందాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. తెలిసిపోయిన తర్వాత నా తల్లి ముందు ఎలా తలెత్తుకుంటాను, చాటింగ్ చేస్తున్నానని చెప్పి ఈ పిల్లాడు 15 సంవత్సరాల పిల్లాడు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత దారుణం. అయితే ఇలాంటి వాటి మీద అవేర్నెస్ కదా తీసుకుని రావాల్సింది స్కూళ్ళలో.